అది కాళ్ళ నొప్పులు వచ్చేది, అమ్మకు చెయ్యి వాసేది, అట్లా తిరుగుతుంటాయి స్వామి. చూసినాం కదమ్మా వారం అయిందమ్మా మేము వచ్చి తిరునాళ్ళకి వచ్చినాం కదమ్మా వాయించేదానికి. ఆ రోజు వచ్చి అందరినీ చూసినాక మాకు నమ్మకం వచ్చి 3 రోజుల నుంచి నిద్ర పట్టుకొచ్చి ఎందుకు మేము మాకు చేతులంతా పగిలిపోయి మేము బాధపడ్డాం కదమ్మా. మీరేం బాగా ఎంత మందిలో ఎగిరి మళ్ళా ఎనర్జీ ఉన్నారు. మేము ఇంటి పోయి రెస్ట్ తీసుకున్నాం. మీరన్నా బాగా అన్ని చెట్లతో ఎగిరినారు బాగా మీరు. మాకైతే ఏళ్ళు పగిలిపోయి నిద్ర లేక మేము ఉన్నాము. నువ్వేమి ఇంకా ఎగరాలి మాకు ఆడ ఎనర్జీ ఉండేది ఆడ. మీరు ఒకరే మీలో ఉన్నారు కదా ఆయన. మాలో ఎవరున్నారు? మాలో ఎవరు లేరు, మీరు ఉన్నారంతే మాకు తోడు. అందుకని ఇంక మేము వచ్చినాము మళ్ళీ ఈరోజు. ఈ పని చేసుకో, చెండుబాకు, యాబాకు, పసుపు దంచి అంటించుకోండి. ఇంకే పని చూసుకో. కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు ఇరుక్కొని తన్నాడుతున్నావు. అమ్మా ఇబ్బందులు గడకేస్తే అని నలుగురికి వచ్చాం. అని మీరు ఏమేమి వచ్చినారు మిమ్మల్ని గడ్డకేసి అక్కడు సన్నగా చెప్తాను. ఖచ్చితంగా వస్తామా మేము వస్తామా మేము చెప్తే ఖచ్చితంగా ఏదో పలానా రోజు అని చెప్తే మేము ఇన్ని ఉన్నా కానీ వచ్చి వాయించేసిపోతాం. మేము ఆ రోజు కానీ అంత ఉన్నా కానీ వచ్చి వాయించినాం కదమ్మా. నువ్వు ఇల్లు అయినాక కసాబులో దాసం ముందు పెట్టాల. కసాబుల్లో నీ ఇల్లు అవుతుంది. నువ్వు కసాబులో దాసం ముందు పెట్టాలి. అది నీకు ఎట్లా చెప్తాను, నీకు తొందరగా పెడతాను. జరిగే అనుకో నిన్ను పట్టుకుంటా. జల్లే అనుకో నిన్ను పట్టుకో. మేము వచ్చినప్పటి కూడా మంచిగానే అవుతుంది కాబట్టి వస్తున్నాం. మేము చాలా 4-5 సంవత్సరాలు అయ్యా రాబట్టి చాలా మంచిగానే అవుతుంది. అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా ఉంది కాబట్టి వస్తున్నాం. మంచిగా అయింది కాబట్టి వస్తున్నాం. కొద్దిగా స్థానం ఉండేదంట, తగ్గిందని చెప్పారు. కొద్దిగా మెంటస్థానం ఉండేదంట, తగ్గిందని చెప్పారు. నేను కూడా ఫోన్లో చూశాను. కాళ్ళు నడక, చూపు లేని చూపు వేసుకొని చూశాను. నమ్మకంతో వచ్చాము. ఎక్కడ లేని దారిలో అన్నారు, చూపించాము. ఇక్కడ లాభం లేదన్నారు. మా అయితే 2 నెలలు 3 నెలలు అన్నారు, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇక ఫోన్లో చూసి వాళ్ళు చెప్పింది నమ్మకంతో